హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ ఫుడ్స్ తింటే గుండెలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుందంట. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనం ఆరోగ్యంగా ఉంటాం. నేటి కాలంలో చాలా మంది బయట ఫుడ్స్కి అలవాటు పడ్డారు. దీంతో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ రక్తం గడ్డకట్టకుండా కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గించడం చేస్తాయి. వీటిని తీసుకుంటే పోషకాలు అది గుండెకు ఆరోగ్యాన్ని మెరుగునివ్వడమే కాకుండా కొలెస్ట్రాల్ని కూడా తగ్గుతుంది. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. ఉల్లిపాయ, బచ్చలి కూర, పాలకూర తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. పప్పుల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఫైటోకెమికల్స్ ఉంటాయి. కాబట్టి శనగలు, చిక్కుళ్ళు, కాయధాన్యాలు మొదలైనవి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకోసమే వీటిని సలాడ్ సూప్లా చేసి తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ వంటి బెర్రీస్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు. ఆవకాడలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఆవకూడని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావలసిన మంచి కొవ్వు అందుతుంది. నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో మరీ ముఖ్యంగా వాల్నట్స్, బాదం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్గా తినడం అలవాటు చేసుకోండి. గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే చేపల్ని తినడం చాలా మంచిది. మరి ముఖ్యంగా ఇందులో సల్మాన్ ట్యూన్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె దమల్లో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే అందులో ఫ్లేవనాయిల్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మరీ ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఉంటుంది. దాంతోపాటు కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో సహాయపడుతుంది. సో ఓకేనండి, చూశారు కదా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. థ్యాంక్ యూ.